హలో ఎవ్రీవన్. మనకు డిఆర్డిఓ నుంచి అయితే నోటీస్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ నోటీస్ రిగార్డింగ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అండ్ ట్రేడ్ అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్రెంటిస్షిప్ డ్యూరేషన్ వచ్చేసరికి 1 year ఉంటుంది. టెక్నీషియన్కి వచ్చేసి డిప్లొమా వాళ్ళు, ట్రేడ్ అప్రెంటిస్ వస్తే ఐటీఐ వాళ్ళు. సెలక్షన్ విల్ బి మేడ్ ఆన్ బేసిస్ ఆఫ్ అకాడమిక్ మెరిట్ లేదా రిటర్న్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ. మూడిట్లో ఏదో ఒక ఫ్యాక్టర్ని తీసుకుని వాళ్ళైతే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ టోటల్ 15 ఉన్నాయి, టెక్నీషియన్ అప్రెంటిస్ 10 ఉన్నాయి, ట్రేడ్ అప్రెంటిస్ 65 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి. ఆ డిగ్రీ రిగార్డింగ్ ఇంజనీరింగ్. ఇది మెకానికల్ వాళ్ళకి 9 ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకైతే 4 ఉన్నాయి, సిఎస్సి వాళ్ళకి 2 ఉన్నాయి. స్టైఫండ్ వచ్చేసరికి 9,000 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి. టెక్నీషియన్ అప్రెంటిస్కి డిప్లొమా వాళ్ళకైతే మెకానికల్కి అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీళ్ళకైతే టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి, 5. స్టైఫండ్ వచ్చేసరికి 8,000. ఐటీఐ అప్రెంటిస్కి వచ్చేసరికి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, కోపా, మిషనిస్ట్ హైయెస్ట్ ఫిట్టర్కి ఉన్నాయి. వీళ్ళకి స్టైఫండ్ వచ్చేసరికి 7,000. అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, www.drdo.gov.in నుంచి. దీని నుంచి అయితే అప్లికేషన్ ఫామ్ candidates are required to fill the application form by typing affix the ఓకే. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని మనం హ్యాండ్ రైటింగ్ తోటి కాకుండా టైపింగ్ వాళ్ళతోటి మనమైతే ఫామ్ ఫిల్అప్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫిక్స్ చేసి సైన్ చేయాలి అప్లికేషన్ మీద. ఆ అప్లికేషన్ని మనం ఈ ఎన్విలాప్ పైన అప్లికేషన్ ఫర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అట్ ఏఎస్ఎల్ అండ్ దాని మీద క్యాపిటల్ లెటర్స్లో రాసి క్లియర్గా పోస్టింగ్ అడ్రస్ వచ్చేసరికి టు ద డైరెక్టర్, అడ్వాన్స్ సిస్టమ్ ల్యాబొరేటరీ ఏఎస్ఎల్, కాంచన్బాగ్, పోస్ట్ ఆఫీస్, హైదరాబాద్ 500058 ఈ అడ్రస్కి అయితే సెండ్ చేయాలి. ఇన్కంప్లీట్ ఆర్ పార్షియల్లీ ఫిల్డ్ అప్లికేషన్స్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అప్లికేషన్ ఫామ్ క్లియర్గా ఫిల్అప్ చేసి పెట్టాలి. మార్క్స్ వచ్చేసరికి పర్సంటేజ్లో మెన్షన్ చేయాలని చెప్పి క్లియర్గా రాయడం జరిగింది. ఒకవేళ సిజిపిఏ అయితే ఆ సిజిపిఏని పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలి యాజ్ పర్ దర్ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూట్ నామ్స్ కానీ. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 15 days ఫ్రమ్ పబ్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఈ ప్రాసెస్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించడం అయిన తర్వాత ఒకవేళ సెలెక్ట్ అయితే క్యాండిడేట్స్ తోటి కనెక్షన్ అంటే ఓన్లీ త్రూ ఈమెయిల్స్ ఆన్లైన్లోనే జరుగుతుంది. కమ్యూనికేషన్ ఓన్లీ త్రూ ఈమెయిల్స్ జరుగుతుంది. క్యాండిడేట్ వచ్చేసరికి ఓన్లీ డౌన్లోడ్ ఒకవేళ సెలెక్ట్ అయితే ఆఫర్ లెటర్ డౌన్లోడింగ్ అండ్ ప్రింటింగ్ ఒకటే క్యాండిడేట్ రెస్పాన్సిబిలిటీ, మిగతా అంతా త్రూ ఈమెయిలే వస్తుంది. ఒకవేళ ఈమెయిల్ మెన్షన్ చేసిన ఈమెయిల్ రాంగ్ కానీ ఇన్వాలిడ్ కానీ ఉంటే దానికి ఆర్గనైజేషన్ అయితే ఏం బాధ్యత వహించదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ అప్రెంటిస్. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే ఫర్ సెలెక్షన్ ఆఫ్ అప్రెంటిస్ మనం ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ అంటే బీటెక్, బీఈ అండ్ డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ ఈ పోర్టల్ అయితే మీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఐటీఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ నాప్స్ పోర్టల్ www.apprenticeshipindia.gov.in దీంట్లో అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నాన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఎవరైనా రిజిస్టర్ చేసుకోకుండా అప్లికేషన్ ఫామ్ పంపినట్లయితే వాళ్ళని అయితే క్లియర్గా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ ఎవరైతే 2021, 22, 23లో పాస్డ్ అవుట్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. హయ్యర్ క్వాలిఫికేషన్ పీజీ, ఎంటెక్ ఇలాంటివి ఉన్న వాళ్ళైతే అప్లై చేయొద్దని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే రెగ్యులర్ మోడ్లో ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఎవరైనా వాళ్ళ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయిన తర్వాత ఎక్కడైనా జాబ్ చేయడం కానీ ఎక్కడైనా ట్రైనింగ్ చేయడం కానీ అలా 1 year చేసినట్టయితే వాళ్ళైతే ఎలిజిబుల్ కాదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మిగతా అంతా నార్మల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి.
ద ఆఫర్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ డిఆర్డిఓ. ఇది ఓన్లీ జస్ట్ ఒక అప్రెంటిషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే. దీని ద్వారా నాకు పర్మనెంట్ జాబ్ ఇస్తారనేది అయితే లేదు. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ తోటి రీసెంట్గా పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు 2021, 22, 23లో వాళ్ళైతే అప్లై చేసుకోండి. హైదరాబాద్లోనే లొకేషను. స్టైఫండ్ కూడా బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా కొద్దిగా హెల్ప్ కూడా అవుతుంది ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి. మీరు వర్క్ కూడా మంచిగా నేర్చుకోవచ్చు అక్కడ. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.